బాయ్ సోదరా. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసేందుకు 8,000 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పేసి, ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా. జాతీయ రహదారులు ఉన్నాయి. ఈరోజు జాతీయ రహదారులు పీపీపీ మోడల్లోనే కదా అత్యధిక శాతం జాతీయ రహదారులు ఉన్నది. ఆ జాతీయ రహదారులు ప్రైవేట్ రహదారులు అంటారా? ప్రైవేట్ రహదారులు అంటారా? వాటిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మెడికల్ కాలేజీలే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మాణాలు ఇవి. కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా సిగ్గు లేకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు. ఇక్కడ ఏం ఊడబెడికారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు. 470 కోట్ల రూపాయలతో జరగాల్సిన వర్క్ 35 కోట్ల రూపాయలతో వర్క్ జరిగితే సిగ్గనిపించలేదా మీకు? ఇవి చూసి ఏదో చూపిస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మాణం అని. ఇంత దరిద్రమైనటువంటి నిర్మాణం. 470 కోట్లలో మీరు కనీసం 60-70% ఖర్చు పెట్టి వర్క్ జరిగింటే వచ్చి ధైర్యంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలా? 10% కూడా వర్క్ జరగకపోగా ఏదో పెద్ద గొప్పలు చెప్పుకునే వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పారనుకుంటే పొరపాటు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు. $470 కోట్ల రూపాయలతో ఎలాంటి బిల్డింగ్లు నిర్మించారో చూడండి. 100% కమిషన్ తీసుకుంటారు. 470 కోట్లకి శంకరనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఉషా శ్రీచరణ్ గారు ఖచ్చితంగా 470 కోట్లకి కమిషన్ తీసుకుంటారు. కమిషన్ 100% వస్తే బిల్డింగ్ 100% అయిపోయిందనే భ్రమల్లో ఉన్నట్టున్నారు. ఎమ్మెల్యేలు చెలో మెడికల్ కాలేజీల పేర్ల మీద ఈ నిర్మాణాల దగ్గరికి వచ్చి హంగామా చేయడం జరిగింది. పెనుగొండ మెడికల్ కాలేజ్ 470 కోట్ల రూపాయలతో టెండర్ పిలవడం జరిగింది. గత ప్రభుత్వం కేవలం 35 కోట్ల రూపాయల వర్క్ మాత్రమే జరిగింది. కనీసం 10% కూడా వర్క్ జరగకపోయినా ఇక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నట్టు వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఖర్చు చేశారు తప్ప గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర నిధుల్ని మంజూరు చేయలే. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కేవలం ఈ 470 కోట్ల రూపాయలకు సంబంధించి కాంట్రాక్టర్ దగ్గర నుంచి 100% కమిషన్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత మంత్రి ఎమ్మెల్యేలు కానీ 100% కమిషన్లు తీసుకుంటే 100% నిర్మాణాలు పూర్తయినట్టు కాదు. ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా ఈ బిల్డింగ్లు చూపిస్తా ఉన్నారు. మేము కూడా ఇదే బిల్డింగ్లు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ 470 కోట్ల రూపాయలతో జరగాల్సినటువంటి నిర్మాణం కేవలం 35 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే 10% కూడా పూర్తిగా 10% కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడికి వచ్చి ఏదో పోలవరం ప్రాజెక్ట్ లాగా ఇది మేము నిర్మించాము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది, ప్రారంభోత్సవం చేయకుండా అడ్డుకుంటా ఉంది అని విధ్వంస రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తప్ప చంద్రబాబు నాయుడు గారికి కాదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఖజానాని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడల్ కింద ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి భావించడం జరిగింది. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ రహదారులన్నీ అధిక శాతం పీపీపీ మోడలే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించబడినటువంటి రోడ్లు. అవన్నీ ప్రైవేట్ రోడ్లు కాదు కదా, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబోయేటివి మెడికల్ కాలేజీలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ప్రైవేటీకరణ కాదు. ప్రైవేటీకరణ అని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడడం జరుగుతూ ఉంది. నిమ్స్ కానీ, రిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ కానీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటివే తప్ప మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో వచ్చినటివి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టులని, మెడికల్ కాలేజీలని శంకుస్థాపన చేసి 10% కూడా పూర్తి చేయకుండా వదిలేయడం జరిగింది. ఎక్కడో 4-5 మెడికల్ కాలేజీలు 80% 70% పూర్తి చేసుకున్నాయి తప్ప మిగతావన్నీ కూడా ఇలా అర్ధాంతరంగా 10% 15%లో ఆగిపోయిన నిర్మాణాల దగ్గరికి వచ్చి నానా హంగామా చేయడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పడేటువంటి 8,000 9,000 కోట్ల రూపాయల ఆ భారాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి భరించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని నెట్టివేయడానికి చేస్తున్నటువంటి డ్రామా తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. ఇక్కడికి వచ్చినటువంటి వైసీపీ నాయకులు చూపించాల్సింది బిల్డింగులు కాదు, ఇక్కడ ఎంత టెండర్ పిలిచారు, 470 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు. సిగ్గనిపించలేదా ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడడానికి? మీరు నిర్వీర్యం చేసినటువంటి అమరావతి దగ్గర, పోలవరం దగ్గర అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులే మీరు నిర్వీర్యం చేయడం జరిగిందే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం. మెడికల్ విద్యార్థులకు కానీ మెడికల్ కాలేజీలకు కానీ ఎటువంటి నష్టము భంగం లేకుండా ప్రైవేటీకరణ అనే వైసీపీ తప్పుడు ప్రచారాలు నమ్మకుండా వీటి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు.